ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలనకు బీఆర్ఎస్ కు తేడా లేదని అన్నారు. తాను గుజరాత్ కు గులాంని కానని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటలీకి గులాం అని కిషన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ తరహాలోని ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీలు ఏమైపోయాయని ఆయన ప్రశ్నించారు. హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, తర్వాత వాటిని అమలు చేయకుండా తుంగలో తొక్కడం రెండు పార్టీలకు అలవాటుగా మారిందన్నారు. రెండు పార్టీలు ఒకరినొకరు సహకరించుకుంటూ అసలు విషయాలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఏ ఎన్నిక జరిగినా ఇక తెలంగాణలో బీజేపీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమలు జరుగుతుందా కాదా తెలియదు. ఆయన చెప్తాడు 1,50,000 కోట్లు మూసి ప్రక్షాళన. ఎక్కడి నుంచి తెస్తావు 1,50,000 కోట్లు? ఎవరిస్తామన్నారు? నోట్లు ఏమైనా ముద్రించే మిషన్ పెట్టుకున్నాడా సెక్రటరియట్ లో? ఎందుకంటే ఎక్కడెక్కడైతే రావాలో అప్పులు కేసీఆర్ తెచ్చారు. ఏం బ్యాలెన్స్ ఉంచలేనా? మొత్తం తెలంగాణ ప్రజాన్ని, తెలంగాణ సమాజాన్ని తాకట్టు పెట్టి టిఆర్ఎస్ పార్టీ అప్పులు తెచ్చి 10 రూపాయలు ఇచ్చే దగ్గర 20 రూపాయలు తెచ్చుకున్నాడు. అప్పైన 7 లక్షలకు పైగా ఈరోజు అప్పున్నది కేసీఆర్ చేసి. వచ్చిన ఈ 8-9-10 నెలల్లో, సంవత్సరంలో నేనేం తక్కువ తిన్నానా అని చెప్పి ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఏ భూములు అమ్ముదామా, అప్పు ఎట్లా తెద్దామా, ఇది ఈ ప్రభుత్వంలో అప్పులు తీసుకురావడానికే ఒక సపరేట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ పనిందంటే ఈ భూమండలంలో ఎవరెవరు అప్పు ఇవ్వగలుగుతారు, తెలంగాణకు ఏ రకంగా అప్పు తీసుకురావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే విధంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ రోజు తెలంగాణ భవిష్యత్తు కాపాడుకోవాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మన మీద ఉన్నది బాధ్యత. చెట్ల మీద విస్తరణ వాళ్ళు కలుస్తారు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసింది. ఎలక్షన్స్ లో పోటీ చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రులుగా ఒకరికొకరు కొనసాగారు, వెలగబెట్టారు. వాళ్ళు ఈ రోజు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ అదే అంటుంది, రేవంత్ రెడ్డి అదే అంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఎవరైనా భారతీయ జనతా పార్టీని కాదన్నారు. కాంగ్రెస్ వాడు మాట్లాడితే బీజేపీ గురించే మాట్లాడతారు, బీఆర్ఎస్ మాట్లాడితే బీజేపీ గురించే మాట్లాడతారు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ పాత్ర ఏ రకంగా ఉండాలి. మైనస్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాజకీయాలు లేవు. భారతీయ జనతా పార్టీ లేకుండా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు ఏ రకమైనటువంటి పాత్ర ఉండదు. కాబట్టి రానున్న రోజుల్లో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆ దిశలో ఆలోచన చేశారు. వాళ్ళు కలుస్తారు. బీఆర్ఎస్ పార్టీ